హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ రచ్చ అయితే అయిపోయింది. సో 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వన్, కామనర్స్ అందరూ కలిసి భరణి గారిని ఒకే గుడ్డు విషయంగా నామినేట్ చేయడం నిజంగా కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉన్న స్టేజ్కి ప్రతి ఒక్కరికి సారీ అయితే చెప్పాడు. తెలుసో తెలియకో ఆయన చెప్పలేదు గుడ్డు విషయం తెలిసి కూడా. ఆయనతో పాటు తనుజ కూడా ఉంది కదా. సో ఆమెను ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు ఆ విషయంగా. కానీ భరణి గారిని అందరూ నామినేట్ చేశారు. ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా ఓకే, ఒకరు ఇద్దరు చేసుంటే అది వేరే విషయం, కావాలని అందరూ చేసినట్టు అనిపించింది. సో రెండో విషయం, ఇక్కడ కూడా లవ్ ట్రాక్స్ అయితే తయారైపోయాయి. సో ఫస్ట్ నుంచే వీళ్ళైతే నిజంగానే దీనికోసమే వచ్చారా అన్నట్టుగా రీతు, అలాగే ఆ డిమాన్ పవన్ కళ్యాణ్, అలాగే తనూజ కూడా ఈ బ్యాచ్లో చేరుతున్నట్టు కొద్దిగా అనిపిస్తుంది. సో ఇక తనూజ గారి విషయంలోకి వస్తే అందరూ ఆమెని హీరోయిన్, సో ఆమె చాలా క్యూట్ ఇవన్నీ అంటున్నారు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో నాకేమనిపిస్తుంది అంటే ఈమెలో కూడా 2 ఫేసెస్ అయితే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్లోరా గారిని నామినేట్ చేసేటప్పుడు ఆమె ఇది చేసింది అలా చేయకూడదు కదా అని చెప్పినప్పుడు ఈమెను ఒక చిన్న మాట అంటేనే ఈమెకి చిరాకు వచ్చేస్తుంది కిచెన్లో. ఇక ఆమె ఆ బాత్రూమ్ అంతా క్లీన్ చేసేటప్పుడు బట్టలు అవన్నీ హైజీనిక్గా లేకపోతే ఆమె కూడా కోపం వచ్చి ఒక మాట అనింది. ఆమెకి లాంగ్వేజ్ రాదు. సో ఆమె ఏదో చెప్పుకుంటుంటే ఈమె చిరాగ్గా వచ్చి పూసేసేయి అంటే ఎంత షేమ్గా అనిపిస్తుంది ఆమెకు కూడా పాపం.